నంద్యాలలో జరిగినటువంటి అబ్దుల్ సలాం ఏదైతే హత్య ఉన్నదో ఇది ఈనాటి దుర్మార్గపు ప్రభుత్వ చర్యకి పరాకాష్ట. ఇంతటి దుర్మార్గాన్ని మనం గతంలో ఎక్కడా చూడలేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు పోలీసులు జరిపినటువంటి దురాగతం ఇది. కుటుంబం మొత్తం కూడా మరి ఈనాడు ప్రభుత్వం నడుపుతూ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెద్దలు వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు కుమ్ముక్కై ఆ కుటుంబాన్ని హెరాస్ చేస్తే, హింసిస్తే ఇక భరించలేనటువంటి పరిస్థితుల్లో అతి దైన్యంగా వాళ్ళకి మరి ఏమాత్రము కూడా సహాయపడేటటువంటి వాళ్ళు లేని స్థితికి లోనై వాళ్ళు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా అబ్దుల్ సలాం ఆ సెల్ఫీ చూస్తే మనిషి అనేటటువంటి వాడికి ఎవరికైనా సరే హృదయం ద్రవించక మానదు. ఆ తల్లి అబ్దుల్ సలాం భార్య పిల్లలకి వాళ్ళు మళ్ళీ అవతలికి వెళ్లిపోకుండా కాళ్లు గట్టేసి రైలు కింద పెట్టి తనతో పాటు తీసుకుని వెళ్ళింది అనంటే ఈ ప్రభుత్వంలో ఆ కుటుంబము ఎంతటి నిస్సహాయ స్థితి అనుభవించింది అనే దానికి అది తార్కాణం. రాష్ట్రం మొత్తం అంతే జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీల ఓట్లు తీసుకొని అధికారానికి వచ్చాడు అని ఆయనే చెప్పుకున్నాడు. కానీ ఈ రోజున జరుగుతూ ఉన్నదేంటి? ఆ రోజు పల్నాడులో ఆత్మకూరు చూశాం. చలో ఆత్మకూరు మనం తెలుగుదేశం పార్టీ ఆ రోజున నిరసన తెలియజేయటం అనేది జరిగింది. మొన్న కాకినాడలో మరొక ముస్లిం కుటుంబాన్ని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానికంగా పోలీసులతో ఇదై ఎలా హెరాస్ చేశారో చూశాం. అక్కడ కూడా ఆత్మహత్యకే అతను ప్రయత్నించడం అనేది జరిగింది. అలాంటిది మళ్లీ ఈ రోజున నంద్యాలలో ఇది 4వది అనుకుంటాను ఈ రాష్ట్రంలో జరిగింది. మరి ఏంటిది? రోజు రోజుకి కూడా అటు దళితుల మీద, ఇటువైపు ముస్లిం మైనారిటీల మీద, మరి పేద బడుగు వర్గాల వారి మీద దౌష్ట్యం అనేది, దౌర్జన్యం అనేది, హింస అనేది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తా ఉన్నారు. ఇది మనం కనపడతా ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఒక్కటే చెప్తా ఉంది, ఈ యొక్క ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి కనపడతా ఉంది. వాళ్ళ దుర్మార్గం అనేది రోజు రోజుకి కూడా మితిమీరిపోతా ఉన్నది. ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతమైనటువంటి